అధునాతన ఆర్థోపెడిక్ వైద్యంలో మరో అరుదైన ఘనతను నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సాధించింది. ఒకే రోగికి ఒకే అడ్మిషన్లో 2 మోకాళ్లలో ఏసీఎల్, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి 2 మోకాళ్లలో కంబైన్డ్ లిగమెంట్ గాయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు వంటి అధిక వేగ ప్రమాదాల వల్ల ఈ గాయాలు సంభవిస్తాయి. ఈ రకమైన శస్త్రచికిత్సలకు ఉన్నత స్థాయి నైపుణ్యం, ఖచ్చితమైన ప్రణాళిక, ఆధునిక సదుపాయాలు అవసరం. ఈ కేసులో ఏపీఎస్పీ డీసీఎల్లో లైన్మెన్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ 2026 ఫిబ్రవరి 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు ఎడమ నడుము డిస్లొకేషన్తో పాటు ఫెమరల్ హెడ్ ఫ్రాక్చర్, 2 మోకాళ్లలో మల్టీ లిగమెంట్ గాయాలు గుర్తించబడ్డాయి. మొదటి దశలో ఫిబ్రవరిలో హిప్ రిడక్షన్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. క్లిష్ట శస్త్రచికిత్సలను మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఆర్థోప్లాస్టీ నిపుణులు డాక్టర్ ఎంవి సుధాకర్ విజయవంతంగా నిర్వహించారు. అనస్థీషియా బృందాన్ని డాక్టర్ రంగనాథ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంవి సుధాకర్ మాట్లాడుతూ 2 మోకాళ్లలో మల్టీ లిగమెంట్ గాయాలు నిర్వహించడం అత్యంత క్లిష్టమైన పని. ఒకే అడ్మిషన్లో దశలవారీగా ఏసీఎల్, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ఖచ్చితమైన ప్రణాళిక, నైపుణ్యం, సమన్వయం అవసరం. రోగి కోలుకునే పరిస్థితి సంతృప్తికరంగా ఉంది అని తెలిపారు. డాక్టర్ రంగనాథ్ మాట్లాడుతూ ఇలాంటి దీర్ఘకాలిక క్లిష్టమైన శస్త్రచికిత్సలకు ఖచ్చితమైన అనస్థీషియా నిర్వహణ ఎంతో కీలకం. ఈ విజయవంతమైన చికిత్స మా బహుళ విభాగాల సమన్వయానికి నిదర్శనమన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎంవి సుధాకర్, ఆర్థోస్కోపీ ఆర్థోప్లాస్టీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు. మనం ఈరోజు ఇక్కడ కలవడానికి కారణం, మనం ఒక రేర్ సర్జరీ మెడికవర్ హాస్పిటల్లో రేర్ అండ్ వెరీ కాంప్లెక్స్ సర్జరీ జరగడం జరిగింది. అదేంటంటే ఒక మిస్టర్ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఆయనకి ఇంజరీ జరగడం జరిగింది. హిప్ డిస్లొకేషన్ విత్ ఫ్రాక్చర్ అయింది, అంటే మన సడుగు అంటారు కదా అది. ప్లస్ దాంతో అసోసియేటెడ్ కానీ 2 మోకాళ్ళలో 2 సైడు ఏసీఎల్, పీసీఎల్ అనే ఇంజరీస్ లిగమెంట్స్ కంప్లీట్గా కట్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఇనిషియల్ స్టేజ్లో మనం హిప్ ట్రీట్మెంట్ చేసుకొని దాని తర్వాత సింగిల్ అడ్మిషన్లో బోత్ ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంటు, పీసీఎల్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంటు ఒక మోకాలకి 9వ తారీఖున ఏప్రిల్ నెలలో, అలాగే 11వ తారీఖున అదే అడ్మిషన్లో అదే సేమ్ అనస్థీషియా దీంట్లో ఎపిడ్యూరల్ కథెటర్లోనే మనం మళ్ళీ ఏసీఎల్, పీసీఎల్ సర్జరీ 2వ మోకాలు కూడా చేయడం జరిగింది. ఇది మామూలుగా ఒక మోకాల్లో ఏసీఎల్, పీసీఎల్ సర్జరీసే రేర్గా జరుగుతుంటాయి. అలాంటిది 2 మోకాళ్ళలో 2 లిగమెంట్స్ సింగిల్ అడ్మిషన్లో చేసిన కేసు రిపోర్ట్స్ చాలా రేర్. మీరు కూడా చూసుకోవచ్చు గూగుల్లో వాటిల్లో కూడా. సో దీన్ని ఇష్యూ ఏంటంటే ఏసీఎల్, పీసీఎల్ చేయడం అనేది పెద్ద గొప్ప కాదు. దాన్ని ప్లానింగ్ అతను ఫస్ట్ హిప్ సర్జరీస్ ప్లాన్ చేసుకోవడం, దాని ముందే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం, ఆ మోకాళ్ళని మళ్ళీ మూమెంట్ రీహాబిలిటేషన్ కరెక్ట్గా చేసుకోవడం, మళ్ళీ కరెక్ట్గా 6 వారాలకు ఆయన హెల్తీగా పెట్టుకొని ఇదంతా ఈ ఏసీఎల్, పీసీఎల్ సర్జరీస్ 2 మోకాళ్ళకి చేసుకోవడం, ఇవన్నీ పేషెంట్ని సేఫ్ సర్జికల్ ప్లానింగ్తో మనం చేయడం జరిగింది. దాంట్లో దీనికి కంటిన్యూస్గా హెల్ప్ చేసినటువంటి మా అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ రంగనాథ్ గారి సహాయంతో మనం ఇది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అది మన హాస్పిటల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చరు దానికి అనుగుణంగా ఉంది కాబట్టి బోత్ ఎంఆర్ఐ కావచ్చు, సిటీ కావచ్చు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కావచ్చు, ఓటీలో మా అనస్థీషియా బెస్ట్ టీమ్ ఉంది కాబట్టి మనం ఇంత కాంప్లెక్స్ సర్జరీస్ రేరెస్ట్ ఆఫ్ రేర్, ఇది ఇంతవరకు కేసు రిపోర్ట్స్ నేను చూడలేదు, మనం చేయడం సక్సెస్ఫుల్గా చేసాము. వాళ్ళకి స్టిచెస్ కూడా రిమూవ్ చేసాము, పేషెంట్ మొబిలైజేషన్ స్టార్ట్ చేసాం. ఈజ్ హెల్తీ అండ్ ఈజ్ రెడీ ఫర్ డిశ్చార్జ్ టుడే. సో ఆ ఒక మంచి విషయం మీతో పంచుకొని అలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ ఏదైనా అవసరమైన వాళ్ళు మెడికవర్ సేవలు ఉపయోగించుకోవాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వస్తాయి ఆర్థ్రోస్కోపీలో కూడా మనం చేసుకోవచ్చు. ఆయన ఆరోగ్యశ్రీ పేషెంట్ కాదు, ఆయన ఏపీఎస్పీడీసీఎల్ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందా, వాళ్ళ ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇన్సూరెన్స్లోనే ఆయన చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీలో కూడా ఇవి చేయొచ్చు, చేస్తున్నాం. ఇది మంచి సక్సెస్ రేట్ ఉండేది, కానీ దీన్ని ప్లాన్ చేయడంలో దీంట్లో పెద్ద తలకాయ. ఎందుకంటే ఏసీఎల్ లిగమెంట్స్ అందరూ చేస్తుంటారు, ఏసీఎల్, పీసీఎల్ కూడా అప్పుడప్పుడు రేర్గా జరుగుతుంటాయి. మేము గత 1 నెలలోనే 3 కేసులు ఇలాంటివి చేయడం జరిగింది. అర్థమైందా? 2 లిగమెంట్లని. ఇది నేను 25 years నా అనుభవంలో 2 మోకాళ్ళకి 3 లిగమెంట్లు కూడా చేస్తున్నాను, కానీ 4 లిగమెంట్లు చేయడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. లిటరేచర్లో కూడా అవపడట్లేదు. అర్థమైందా? 2 మోకాళ్ళు, దాని ప్లానింగ్ అనమాట ఇంపార్టెంట్. ఫస్ట్ మనం వచ్చినప్పటి నుంచే
దీన్ని ముందు మనం సస్పెక్ట్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ అన్ని చేసుకొని కరెక్ట్గా డయాగ్నోస్ పెట్టుకొని వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇవ్వాలి కదా. వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవచ్చు లేదా ఆరోగ్యశ్రీ కావచ్చు, కాబట్టి వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉండాలి నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అని. అతనికి వచ్చిన రోజు నుంచి మనం ఈ ప్లాన్ అంతా చెప్పుకున్నాం. ఫస్ట్ డే 1లోనే మనం డయాగ్నోస్ చేసి ఆయనకి 2 మోకాళ్ళకి ఆర్థోస్కోపీ కావాల్సి వస్తుంది, మీకు ఇంత రీహాబిలిటేషన్ వస్తుంది, ఇలా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఆ ప్లానింగ్ అదంతా మనకి తెలియాలంటే ఆ డయాగ్నోస్టిక్స్ ఉండాలి, కరెక్ట్గా ఆ విధంగా అనుభవం ఉండాలి. దాన్ని మనం ప్లాన్ చేసుకుని మనకు చాలా తెలిసి ఉండొచ్చు, కానీ పేషెంట్ కూడా దానికి అది తెలియాలి. వాళ్ళు కూడా తెలుసుకుని దాంట్లో భాగస్వామి అయినప్పుడే కదా మనం సక్సెస్ఫుల్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలం. సో అదే మాతో ఆయన ఇన్ని రోజులు మాతో ఉన్నారు. అది కరెక్ట్గా ఆ ప్లానింగ్లో జరిగింది. దేవుడి దైవాలన్నీ చక్కగా జరిగాయి. ఆయన ఈరోజు విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు. మోకాళ్ళు కూడా మొబిలైజ్ చేయడం జరిగింది, సూచన జరిగింది. నార్మల్గా నడవాలి, ఆయన పాత వర్క్కి పోగలగాలి. అది మన ఉద్దేశం. లిగమెంట్స్ రీకన్స్ట్రక్ట్ చేసుకున్న అందరూ బ్యాడ్మింటన్ ఆడవచ్చు. మామూలుగా వాళ్ళ రిటెంటివ్ యాక్టివిటీ అంటాం. అంటే ఇంతకుముందు మీరు ఏ పని చేసుకుంటున్నారో ఆ పనికి పోగలరు. కాకపోతే ఈయనకి మళ్ళీ హిప్ డిస్లొకేషన్ కూడా ఉంది. దట్ ఈస్ ఐఎమ్ డాక్టర్ రంగనా, చీఫ్ అనస్థీషియాలజిస్ట్. సో ఈ పర్టికులర్ పేషెంట్ విజయ్ కుమార్ అనే పేషెంట్కి మనం మామూలుగా ఆర్థోపెడిక్స్లో కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అనేవి అన్ని దగ్గరలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అలా కాదు. నీ జాయింట్లో మల్టిపుల్ లిగమెంట్స్, బోత్ నీ జాయింట్స్లో ఉండే మల్టిపుల్ లిగమెంట్స్, ఇంపార్టెంట్ లిగమెంట్స్ కంప్లీట్గా టేర్ అయిపోయాయి. సో టేర్ అయిపోతే జాయింట్కి స్టెబిలిటీ ఉండదు, వాళ్ళు నడవలేరు, వాళ్ళు ఏ పని చేయలేరు. సో ఇవి చాలా అరుదుగా జరిగేది. 2 కాళ్ళల్లో ఉండే మేజర్ లిగమెంట్స్ కంప్లీట్ టేర్ అవ్వడం, దానికి ఒకే సిట్టింగ్లో మనం సక్సెస్ఫుల్గా డాక్టర్ సుధాకర్ సార్కున్న ఎక్స్పీరియన్స్ తోటి మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము. సో ఇలాంటి సర్జరీస్ మామూలుగా హైదరాబాదు, చెన్నై అక్కడికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనము నెల్లూరులో మన మెడికవర్లో ఎంత కాంప్లెక్స్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అయినా చేయడానికి డాక్టర్ సుధాకర్ రెడీగా ఉన్నారు. సో ఇటువంటి సేవల్ని పేషెంట్స్ యూజ్ చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మన మెడికవర్ నెల్లూరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దే ఆర్ వెరీ కోఆపరేటివ్. పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంత పెట్టుకోగలరో అంతలోనే మనం సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పేషెంట్ కూడా మనం హైదరాబాద్, చెన్నైతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోటే మనం సర్జరీని కంప్లీట్ చేసి సేఫ్గా డిశ్చార్జ్ చేసాం. ఏ కాంప్లికేషన్ లేకుండా డిశ్చార్జ్ చేసాం. ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సిహెచ్ విజయ్ కుమారు. నేను ఎలక్ట్రిసిటీ లైన్మెన్ని. ఉదయగిరి పక్కన గండిపాలెం షిప్ లైన్ పనిచేస్తున్నాను. నేను ప్రజెంట్ నెల్లూరులో ఫ్యామిలీ ఉంటున్నాను. డ్యూటీకి వెళ్ళేటప్పుడు నెల్లూరు నుంచి వెళ్ళాలి. నేను 3 రోజులకు ఒకసారి సబ్స్టేషన్ డ్యూటీ. రొటీన్గా మొన్న ఫిబ్రవరి 19 ఉదయాన్నే లేచి బయలుదేరిపోతూ ఉన్నాను. ఉదయగిరి యువతల నందిపాడు సర్కిల్ ఉంది. నందిపాడు సర్కిల్లో క్రాస్ అవ్వాలి నేను నేరుగా. ఈ సైడ్ నుంచి కారు వస్తుంది, అమితమైన స్పీడ్తో వస్తున్నాడు. నేను క్రాస్ అవుతున్నాను. క్రాస్ అయ్యి కరెక్ట్గా రోడ్లోకి వచ్చాను. డైరెక్ట్గా వచ్చి కొట్టడంతో 10 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డాను. నేను 10 అడుగులు పైకి ఎగిరి కింద పడతానే ఒక 5 మినిట్స్కి మన ఇదిలోకి వచ్చాను. మన ఇదిలోకి వస్తే 2 కాళ్ళు పనిచేయలేదు. అక్కడ వాళ్ళు జనాలు అండి హైవే మొబైల్కి ఫోన్ చేసి వాళ్ళు హైవే మొబైల్ నన్ను ఎక్కించి ఉదయగిరి ఆసుపత్రికి పంపించారు. ఉదయగిరి ఆసుపత్రికి పంపిస్తానే ఉదయగిరి ఆసుపత్రిలో డాక్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేసి నాకు అసలు ఈ కాలు వెనకాల భలే నొప్పిగా ఉంది, కూర్చోలేకపోతున్నాను, భలే ఇబ్బందిగా ఉంది. వెంటనే నన్ను నెల్లూరు బొమ్మని చెప్పారు. నెల్లూరు బొమ్మని చెప్తే మాకు ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉండి అవి పలానా అన్ని కేటాయించాను హాస్పిటల్స్కి. నేను మెడికవర్ అని అనుకున్నాను. వెంటనే ఇంకోటి మా బావ గారు ఎన్సీసీ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇక్కడ నెల్లూరు, ఆయనకి డాక్టర్స్తో పరిచయాలండి. వెంటనే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మా డాక్టర్స్ టచ్ అయ్యి వార్తలు సేకరిస్తే ఇక్కడ మెడికవర్లో సుధాకర్ సారు ఎన్ని బాగా చేస్తారని చెప్పారు. వెంటనే నేను కూడా మాకు ఇన్సూరెన్స్ ఇది మెడికవర్ ఉంది కాబట్టి నేను కూడా అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా అంబులెన్స్లో వచ్చేసినాను. అంబులెన్స్ వస్తానే 19వ తేదీ సాయంత్రం సార్ ఇక్కడ వెనకాల హిప్ దగ్గర బాల్ డిస్లొకేట్ అయింది, అది సెట్ చేశాడు సుధాకర్ సారు. సెట్ చేసి మళ్ళీ 20వ తేదీ అదే ఆపరేషన్ పెట్టి పూర్తిగా బాగా చేసేసాడు. బాగా చేసిన తర్వాత ఇంటికి వచ్చేసినాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత
ఈ 2 లెగ్స్ పనిచేయటంలా, పూర్తిగా పనిచేయట్లా. లెఫ్ట్ లెగ్ ఆపరేషన్ చేయాలని చెప్పాడు సారు. సరే సార్ అని చెప్పి మేము కూడా అంగీకరించాము. లెఫ్ట్ లెగ్ అంగీకరిస్తే అది లెగ్మెంట్స్ పోయినని చెప్పాడు. సరే సార్ అని చెప్పి లెగ్మెంట్స్ చేశాడు. లెగ్మెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ కుడికాలు కూడా చేయాల్సి వస్తే ఇప్పుడు ఎడంకాలు చేసి 30 రోజులు ఉండాలని చెప్పాడు సారు. మళ్ళీ ఎడంకాలు చేసినా కూడా కుడికాలు సచ్చితో సమానం. ఇంకా నేను మా మిసెస్ మాట్లాడుకొని ఇప్పుడు ఎడంకాలు చేశాడు కదా, మళ్ళీ ఎట్ట మనసులో ఉండాలా, మళ్ళీ అది చేసిన తర్వాత 30 రోజుల తర్వాత మళ్ళీ కుడికాలు కూడా 30 రోజుల తర్వాత 2 months అవుతుంది, పనిలో పని 2 చేయించేసుకుందా అని చెప్పి మా మిసెస్ చెప్పాను. అవును 2 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే చెప్పాము సార్కి, సార్ రైట్ లెగ్ కూడా చేశానని చెప్పి. రైట్ లెగ్ కూడా అది కూడా 2 లెగ్మెంట్స్ పోయినాయి. 2 లెగ్మెంట్స్ కూడా చేశాడు సారు. ఒక విషయం చెప్తున్నాను నేను, సారు వర్క్ పక్కన పెడితే రిసీవింగ్ సూపర్గా ఉంది సార్ది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక రోగి రిసీవింగ్ చేసుకుంటే అది జబ్బు నయం అయిపోద్ది. చాలా బాగా రిసీవింగ్ చేసుకున్నాడు సార్ రిసీవింగ్ చేసుకోవడం ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్క్ కూడా సూపర్ చేశాడు. 4 లెగ్మెంట్స్ మార్చాడు. ఈ మెడికోర్ చరిత్రలోనే రికార్డ్ అంటే ఇది ఫస్ట్ 4 లెగ్మెంట్స్ మార్చడం. 4 లెగ్మెంట్స్ మార్చాడు. నేను వచ్చిన కొత్తలో యాక్సిడెంట్ వచ్చిన కొత్తలో ఈ మాత్రం కూడా కూర్చునేది లేదు, లేసేది లేదు. ఇప్పుడు బాగా కూర్చుంటున్నాను, బాగా మాట్లాడగలుగుతున్నాను, బాగా మన ఇదిలో ఉన్నాను. అది సుధాకర్ సార్ మాత్రం చాలా సూపర్ చేశాడు. ఆపరేషన్స్ కానీ అందులో 4 లెగ్మెంట్స్ అంటే వెంటనే ఆపరేషన్స్ కూడా చేశాడు. ఇక్కడ రిసీవింగ్ అంతా బాగుంది హాస్పిటల్లో. అంత డాక్టర్లు అందరూ పర్యవేక్షణ కూడా చాలా సూపర్గా ఉంది. రోజు ఉదయం సాయంత్రం డాక్టర్స్ అందరూ వచ్చేసి ఎట్టుంది ఏంది మెడిసిన్స్ ఇవ్వడం కానీ చూడడం కానీ, ఈ సిస్టర్స్ కానీ అందరూ చాలా బాగా రిసీవింగ్ బాగుంది, పర్యవేక్షణ బాగుంది. అది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.